రాముడి పేరు వినగానే అందరికీ మొదటిగా గుర్తు వచ్చేది హనుమంతుడు. వాళ్ళిద్దరి మధ్య భక్తి ప్రేమ చెప్పలేనంత గొప్పది. కానీ మీలో ఎంతమందికి తెలుసు రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగిందని? రామబాణం కంటే రామనామం శక్తివంతమైనదని అందరూ చెప్పుకునే మాట ఈ యుద్ధం నుంచి పుట్టినదే. ఇంట్రెస్టింగ్గా అండ్ సింపుల్గా చెప్తాను, కొంచెం ఓపికతో చూడండి. అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి మెస్మరైజింగ్ వీడియోస్ మీ వరకు రాగలవు. రావణ సంహారం తర్వాత సీతారాములకి సకల దేవతలు, మునులు, రాజులు, వానరసేన సమక్షంలో పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవుడు రాముడికి మేము కిష్కింద రాజ్యానికి తిరిగి వెళ్లే సమయం వచ్చిందని చెప్పగా హనుమంతుడిని అయోధ్యలో తనతో పాటు వదిలి వెళ్ళమని రాముడు చెప్తాడు. వానరులకు రాజును నేనే, కానీ హనుమ లేకుండా నేను కిష్కింద రాజ్యాన్ని పాలించలేను. హనుమ మాతో ఉంటేనే మేమందరం ధైర్యంగా ఉండగలమని చెప్పి సుగ్రీవుడు రాముడిని ఒప్పిస్తాడు. రాముడు హనుమన్ని వదలలేక గట్టిగా పట్టుకొని కన్నీరు కారుస్తూ, నువ్వు నాలో సగం, నువ్వెప్పుడు నాలోనే ఉంటావు అని చెప్పి బాధపడుతూ హనుమని సుగ్రీవునితో పంపిస్తాడు. ఇదంతా శివపార్వతులు గమనిస్తూ ఉండగా పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది, అంత శక్తివంతమైన రాముడు ఒక భక్తుడి కోసం ఎంతగా ఎందుకు బాధపడుతున్నాడు అని. అసలు కాదు ఇప్పుడే మొదలవుతుంది. భక్తుడే గొప్ప అని శివుడు, దేవుడే గొప్ప అని పార్వతి మాట్లాడుతుండగా అదే సమయానికి నారదుడు వచ్చి పార్వతితో కలిసి ఒక వ్యూహం అల్లుతారు. పార్వతీదేవి కైలాసంలో ఉండే మాయా అనే వ్యక్తిని రాక్షస రూపంలోకి మారి కాశీలో ఉన్న ప్రజలను భయపెట్టమని పంపిస్తుంది. ఆ కాశీకి రాజు యయాతి. అతను కూడా గొప్ప రామభక్తుడు. ఆ రాక్షసుని చంపడానికి ఒక్కడే బయలుదేరుతాడు. దానిని వెంటాడుతుండగా అది రాముని గురువు అయిన విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళి యయాతి బాణం వేసే సమయానికి తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని పాదాల దగ్గర కావాలని పడిపోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు కోపంతో ఎవరు నా ఆశ్రమంలో ఇలా చేసిందని అరుస్తాడు. లోపలికి వచ్చిన యయాతికి ముందుగా వశిష్ఠుడు కనిపిస్తాడు. తనని కాదని మొదట వశిష్ఠుడికి నమస్కరించాడని విశ్వామిత్రుని కోపం మరింత పెరిగింది. తెలియక తప్పు చేశాను, క్షమించండి అని యయాతి విశ్వామిత్రుడిని కోరినా సరే తన మంత్రశక్తితో కాశీరాజుని చంపాలని చూస్తాడు. ఈలోపు నారదుడు వచ్చి ఇతన్ని చంపడానికి మీరెందుకు, చిలుక మీద బ్రహ్మాస్త్రం దేనికి, ఈ పని రాముడికి అప్పగించండి అని రెచ్చగొడతాడు. విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వెళ్ళి యయాతిని చంపాలని కోరగా రాముడు ఒక్కసారిగా బాధపడి అతనిని చంపలేను, అతనికి నేనంటే చాలా గౌరవం, భక్తి అని చెప్తాడు. నా కోసం ఈ పని చెయ్యి అని విశ్వామిత్రుడు అడగగా గురువు మాట కాదనలేక యయాతిని చంపి మీ దగ్గరకు ఎక్కడన్నా తీసుకువస్తానని మాట ఇస్తాడు. భయంతో తిరుగుతున్న కాశీరాజుకి నారదుడు ఎదురుపడి నీకు సహాయం చేయగలిగేవారు ఉన్నారు, ఆవిడే అంజనాదేవి అని హనుమంతుడి తల్లి దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాడు. అంజనాదేవి హనుమాని పిలిచి ఇతనికి నీకు సహాయం కావాలి, ఇతనిని కాపాడాలి అని అడగగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తల్లి అడిగిందని ఒప్పుకుంటాడు. ఎందుకంటే యయాతి మంచి రాజు అని అందరికీ తెలుసు కాబట్టి. కానీ రాముడే తనని చంపడానికి వస్తున్నాడని హనుమకు తెలియదు. యయాతి అసలు నిజం చెప్పాక ఒక్కసారిగా తన మనసు విరిగిపోయింది. ఒకవైపు ఏమో శ్రీరాముడు, ఇంకొక వైపు అమ్మకిచ్చిన మాట. ఇది ఎలా ముగించాలో తెలియక హనుమ కన్నీరు పెట్టుకుంటాడు. రాముడు హనుమ కలుసుకుంటారు. కాశీరాజుని అప్పగించమని రాముడు అడగగా క్షమించండి ప్రభు, ఇతను నా సహాయం కోరాడు, నేను నా తల్లికి మాట ఇచ్చాను, ధర్మానికి మారుపేరు అయిన మీ భక్తుడను నేనే మాట తప్పితే ఇంకా నా భక్తికి అర్థమేముందని అడ్డుగా నిలబడి బాధపడతాడు. నా గురువుకి మాట ఇచ్చాను హనుమ, నువ్వు అప్పగించకపోతే నీ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సి ఉంటుందని రాముడు చెప్తాడు. దానికి హనుమ, మీ శక్తి కంటే మీ బాణం కంటే మీ నామం చాలా గొప్పది, మీ నామమే నన్ను కాపాడుతుంది అని రాముడి పేరు పలుకుతూ మొండిగా నిల్చుంటాడు. రాముడు మొదటిగా బ్రహ్మాస్త్రం హనుమ మీదకి ఎక్కుపెడతాడు. రామనామం జపిస్తున్న హనుమ పాదాల చుట్టూ తిరుగుతుంది. మునులు, దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. రాముడు రెండోసారి నాగపాశాస్త్రం ప్రయోగించగా అది హనుమ తల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. రాముడు హనుమ మీదకి అస్త్రాలు వదిలిన వేగానికి భూమి ఒక్కసారిగా దద్దరిల్లింది. లోకమంతా చీకటి కమ్ముకొని సముద్రాలు ఎగసిపడినా సరే హనుమ మాత్రం కళ్ళు మూసుకొని రాముడి పేరు పలకడం ఆపలేదు. చివరికి రాముడు పశుపశాస్త్రం వదులుతుండగా నారదుడు వచ్చి జరిగిన కథను విశ్వామిత్రుడికి రాముడికి చెప్పి యుద్ధాన్ని విరమించి యయాతిని వదిలిపెట్టమని కోరుతాడు. గురువు కోసం రాముడు, ఇచ్చిన మాట కోసం ఆంజనేయుడు నిలబడ్డారని మునులు, దేవతలు వారి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. రాముడు హనుమ కన్నీరు పెట్టుకుని ఒకరిని ఒకరు గర్వంగా కౌగులించుకుంటారు. అది చూసిన పార్వతీదేవికి హనుమ భక్తి రాముడి శక్తి కంటే ఎంతో గొప్పదని తెలుస్తుంది. అందుకే రామబాణం కంటే రామనామం గొప్పదని అంటారు. నిజానికి హనుమంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు శివుడే. రుద్రావతారంలో హనుమంతుడిగా జన్మించాడు. దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను మీకోసం. అసలు రాముడికి ఆంజనేయుడికి ఈ రకంగా యుద్ధం జరిగినట్టు చాలా మందికి తెలియదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా మీకు తెలియని విషయాలను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.